నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మధుర నియోజకవర్గాల్లో శివాలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. వేములవాడ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా హాస్టల్ విద్యార్థుల ధర్నా. అనంతపురం గంగమ్మ జాతరలో భక్తులకు అన్ని వసతులు కల్పించాలి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. రాష్ట్ర ప్రజల సుభిక్షంగా ఉండాలని, ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా వారంతా క్షేమంగా ఉండాలని ఆ శివ పార్వతులను వేడుకున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం ఆయన మల్లు నందినితో కలిసి స్వగ్రామమైన వైర మండలం స్నానాల లక్ష్మీపురంలోని పురాతన శివాలయంలో మధుర నియోజకవర్గ కేంద్రంలోని శివాలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహించారు. నేరేడు గ్రామంలోని శివాలయంలో డిప్యూటీ సీఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేరేడు శివాలయం కమిటీ గ్రామ పెద్దలు నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో భట్టి విక్రమార్క దంపతులకు ఘంటసాల స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ కుటుంబం పేరిట దేవాలయాల్లో పూజలు చేయించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి శివ పార్వతులు ఆశీస్సులు ఉండాలని ఆయన పూజలు నిర్వహించారు. స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో శివ పార్వతుల పూజ అనంతరం జాతరలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో చిన్ననాటి మిత్రులతో కలిసి కలియ తిరిగారు. మిఠాయిలు కొనుగోలు చేసి మిత్రులకు పంచుతూ ఆనందంగా గడిపారు. ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గప్రసాద్, రేవంత్ రెడ్డి నామధేయత సహకుటుంబస్య సభాంధవస్య తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నామధేయత కలంసమిదస్య సహకుటుంబ సభాంధవస్య అందరూ నాకు రాదుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నామధేయత సహకు సభాంధవస్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నామధేయత సహకు సభాంధవస్య శ్రీధరబాబు నామధేయత ధర్మసమిద సహకు సభాంధవస్య పొన్న ప్రభాకర్ నామధేయత సహకు సభాంధవస్య కొండా సూర్యవేక నామధేయత సహకుటుంబ సభాంధవస్య గోపర్ కృష్ణారావు నామధేయత ధర్మసమిద కుమార్ కుమార్తెస్య కోటిరెడ్డి వెంకటరెడ్డి గారి నామధేయత సహకుటుంబ సభాంధవస్య తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారి నామధేయత సహకుటుంబ సభాంధవస్య సీతక్క నామధేయత సహకుటుంబ సభాంధవ మనోవాంఛార్థం తుమ్మల నాగేశ్వరరావు నామధేయత సహకుటుంబ సభాంధవస్య శ్రీనివాస్ రెడ్డి నామధేయత సహకుటుంబస్య దామోదర రాజేంద్ర నరసింహ నామధేయత సహకుటుంబ సభాంధవస్య అందరూ ప్రభుత్వం సర్వ తెలంగాణ ప్రభుత్వం సర్వ మనోవాంఛార్థం సర్వత భవంతో పదవీ మనోవాంఛార్థం మంత్రుల సభ్యుల మనోవాంఛ భవంతో రాహుల్ గాంధీ గారి పేరు మీద చేయండి. दत्तात्रेय गोत्रो भवस्य राहुल गांधी नामधेयस्य दत्तात्रेय गोत्रो भव राहुल गांधी नामधेयस्य उन्नताधिकार योग्यता प्रसिद्धि द्वारा आयुष्यावुद्यर्थं सहकुटुंबानां क्षेमस्थैर्य धैर्य विजयाभय आयुरारोग्यैश्वर्या उद्यर्थम अखंड प्रसाद सिद्धि द्वारा आयुष्यावुद्यर्थम उन्नताधिकार योग्यता प्रसिद्ध्यर्थं श्री भ्रमरांबा समेत रामलिंगेश्वर स्वामी
రాహుల్ గాంధీ గారు नामधेयस्य मम अस्य गोत्रस्य मनोवाञ्छाभ्यर्थं अम्ता सहकुटुम्बस्य सभान्तवस्य सप्राजकस्य सपुत्रकस्य क्षेमस्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल सौभाग्योपलाभार्थं राजद्वारे राजमुख्ये राजसमाजे वृत्ति व्यापार व्यवसाय मनोवाञ्छा प्रतिदिनं अस्य ग्रामे राजा राष्ट्रस्य देश मनोसमीक्ष मनोवाञ्छाभ्यर्थं श्री महाराजता प्रीत्यर्थं भवन्तो अनु भारत धनलक्ष्मी धान्यलक्ष्मी व्यापारलक्ष्मी संतानलक्ष्मी सौभाग्यलक्ष्मी अष्टलक्ष्मी आजलक्ष्मी गजलक्ष्मी मनोवाञ्छाभ्यर्थं भवन्तो अनु ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय अस्य ग्रामे वल्लभ చెప్పాడు రాజారాజ వల్లాపురం గ్రామే ఫస్ట్ అదే వస్తుందన్నమాట భవన్తో కొన్నంతో अस्य ग्रामे इति वल्लापुरमे सकल प्रजासुमित्र मनोवाञ्छ पाणिपट सुमित्रार्थ मनोवाञ्छाभ्यर्थं भवन्तो अनुगृह्णन्तु అదే ముదిగొండ మండలం మదిరా కానిస్టేబుల్ మదిరి నియోజకవర్గం సర్వం కూడా అందరూ సుభిక్షంగా బ్రహ్మాండంగా ఆయన బ్రహ్మాండంగా మరీ కోరుచున్నాం స్వామి అస్య గ్రామే భవంతో అను ఈ భక్తుని దాసాందాసు వచ్చారు మీ शिवाय ग्रामे तेलंगाना राष्ट्रे सर्वाभिवृद्धि मनोवांఛ पाणीपंड सुभिक्षणार्थं सर्व प्राजेक्ट सुभिक्षणा मनोवांఛाभ्यर्थं भवन्तो अनुगृह्णन्तु अस्य ग्रामे राजा राष्ट्रस्य ग्रामे प्रतिनिधुలు కూడా పంచుకుంటారు సర్వోపరి భవంతో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు బ్రహ్మాండంగా కూడా మరీ కోరుతున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వేపులవాడ రోడ్లో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా హాస్టల్ బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్డు పైన ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఇటు హాస్టల్లో 50 మంది విద్యార్థులు ఉండగా 10 సబ్జెక్టులకు లెక్చరర్స్ 7 మాత్రమే ఉన్నారని, మిగతా 3 తక్షణమే నియమించాలని, తమకు కావలసిన సబ్జెక్టు మెటీరియల్స్ అందచేయాలని వారు డిమాండ్ చేశారు. హాస్టల్లో బాత్రూమ్స్, టాయిలెట్స్ కు సరైన తలుపులు లేకుండా ఉన్నాయని, వాటిని తక్షణమే మరమ్మతులు చేయాలని, రాత్రివేళ వాచ్మెన్ అందుబాటులో లేడని ఆరోపించారు. బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు రాస్తారోకోతో రోడ్డుపై వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ప్రిన్సిపాల్ శ్రీలత విద్యార్థుల సమస్యలపై అధికారులకు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నాను విరమింపచేశారు. ఇప్పుడు ఈ పిల్లలంతా రోడ్డు మీదకి వచ్చారు కదా, వాళ్ళ ప్రధాన సమస్యలు మీరు విన్నారా? మీ పేరు మేడం? మీరు ఇక్కడ జాబ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్. ఓకే మేడం, వాళ్ళకి ఏ విధమైన హామీ ఇస్తున్నారు? నేను వీళ్ళకి ఇప్పటి వరకు అయితే నా వంతులో నా చేతిలో ఉన్నంత మటుకు నేను సాల్వ్ చేసిన. వాళ్ళకి బిఫోర్ అంటే ఏడీ రాకముందు చాలా ప్రాబ్లం ఉండే, ఏడీ వచ్చిన తర్వాత కూడా ప్రాబ్లం ఉండే. నా చేతులు ఉన్నంత వరకు నేను ఎంత చేయాలో అంత చేసిన. ఎందుకంటే నా పిల్లలు నా సొసైటీ, నేను కూడా సొసైటీలో చదువుకున్నా సార్. సొసైటీ పిల్లలని నేను ఓన్ చేసుకొని ప్రతి వాళ్ళకు నా సాధ్యమైనంత వరకు నేను చేసిన. చెయ్యందంటే ఏమైనా అది ఆ పిల్లలే చెప్పాలి, కానీ నేనైతే సాధ్యమైనంత వరకు చేసిన సార్. నా ఫ్రెండ్ కాలేజీలు ఇచ్చిరు, అక్కడ ఇన్ఛార్జ్ నేను, ఇక్కడ ఇన్ఛార్జ్ నేను, అక్కడ 260+ ఉంటారు సార్. వాళ్ళకి ఏదైనా నాదే రెస్పాన్సిబిలిటీ. 225 కిలోమీటర్స్ ఉంటాయి. నేను అక్కడి నుంచి ఇక్కడికి జర్నీ చేసుకుంటా. మంత్లీ అయినా 2 మంత్స్ ఒక్కొక్కసారి మంత్లీ 2 టైమ్స్ వస్తా. ఏమైందంటే సార్, మా అగ్రికల్చర్ కాలేజ్ ఫస్ట్ సిద్దిపేటకి శాంక్షన్ చేసేసారు. సిద్దిపేట నుంచి పార్టీల ప్రకారంగా తీసుకొచ్చి జగిత్యాల డిస్ట్రిక్ట్ ఉండాలని జగిత్యాల డిస్ట్రిక్ట్ వేయించుకున్న తర్వాతకి మాకు ఫ్యాకల్టీ లేదు. ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ వరకు ఫ్యాకల్టీ లేదు. మొన్న మేమందరం కలిసి సోషల్ వెల్ఫేర్ హెడ్ ఆఫీస్ మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్న దగ్గరికి పోయి మేమందరం ధర్నాలు చేసి అది దాన్ని బెదిరిస్తే ఫ్యాకల్టీని పంపించారు. నెల రోజులు అయిన తర్వాత ఫ్యాకల్టీ తీసుకొని ఓకే అని సెక్రటరీ సైన్ పెట్టిన తర్వాతకి కింద ఉన్న మేడం వాళ్ళు ఎవరు సైన్ పెట్టి ఆ ఫైల్స్ చూడకుంటే నెల రోజుల వరకు మా ఫైల్స్ అట్లనే ఆగినాయి. మేము సెమిస్టర్ చదువుకోవాలంటే హార్డ్ సబ్జెక్ట్ ఉన్నాయి. అగ్రికల్చర్ అంటే ప్రతి ఒక్కటి హార్డ్ సార్. అన్నిటికీ మేము 10 సబ్జెక్ట్స్ ఒక్కొక్కరిని చదువుకుంటున్నాం. పైసలు పంపడానికి PDF పంపండి అని మొన్న ఈ సెమ్ వరకు ఇంతవరకు అడ్జస్ట్ అయినాం. ఈ సెమ్ వరకు పంపండి అంటే యూనివర్సిటీకి లెటర్ పెడుతున్నారు, అంటే సార్ లెటర్ పెడుతున్నారు, ప్రిన్సిపల్ లెటర్ పెడుతున్నారు. పైన ఉన్న వాళ్ళు ఏం చూస్తలేరు. మా కింద వరకు బుక్స్ రావడం, రేపు 15వ తారీఖు నుంచి మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. బుక్కులు లేకుండా మేము ఎట్లా చదువుకోవాలి? సరే నేను ఒక ట్రైనింగ్ అప్లై చేసుకున్నాం సార్. ట్రైనింగ్ అప్లై చేసుకుంటే 5 సెలెక్ట్ అయ్యారు. 5 సెలెక్ట్ అయితే రాజేంద్ర నగర్లోనో ఎక్కడో కౌన్సిలింగ్ ఉంది అని రమ్మంటే పోయినారు. కరీంనగర్ పోతే మా సార్ ఇక్కడ ఉన్న హెడ్ మేము పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇచ్చి లెటర్ పెడితే ప్రిన్సిపల్ మేడం చూసుకొని రిప్లై అయ్యారు. చూసుకున్న తర్వాత 5 రోజుల నుంచి ఆమె చూడలేదంట. కరీంనగర్కి ఒక టీచర్ పిల్లలని తీసుకొని పోతే రిటర్న్
రమ్మనంటే లెటర్ వస్తుంది అమ్మా నేను పంపుతున్నా అడిషనల్ సెక్రటరీకి పంపుతున్నా అన్నారు. లెటర్ పెట్టిందాక బస్ స్టాండ్ ఉండమనండి, అక్కడనే పిల్లలను పడుకోమనండి. లెటర్ వచ్చిన తర్వాతకి అట్నుంచి అటు హైదరాబాద్ పోతారంటే 5 పిల్లలు, చిన్న పిల్లలు మేము హైదరాబాద్ బస్ స్టాండ్ అక్కడ కరీంనగర్ బస్ స్టాండ్ ఎట్లా పడుకుంటాం? జోనల్ ఆఫీసర్ మేడం మాట్లాడేది అట్లనేనా? అదే మేడం పిల్లలు అయితే మేడం అయితే బస్ స్టాండ్లో పడుకుంటారా? మళ్ళీ నైట్ 5 పిల్లలు మళ్ళీ రిటర్న్ ఇటు దాకా వచ్చారు. ఈ రోజు అది జరుగుతుంది, రేపు జరుగుతుంది. 3 రోజులకు కంపెనీకి సోషల్ వెల్ఫేర్ పర్మిషన్ లేదు. పర్మిషన్ తీసుకోవాలంటే మరి సోషల్ వెల్ఫేర్ అగ్రికల్చర్ కాలేజ్ ఎందుకు పెట్టాలి? ఏం చేయనప్పుడు ఫీల్డ్ లేదు. ఇప్పటి వరకు మాకు ల్యాబ్ ఒక్కటి కూడా మాకు నాలెడ్జ్ లేదు. ల్యాబ్ నాలెడ్జ్ కావాలంటే వస్తున్నాయమ్మా అందరు మీ కాలేజ్ మీద ఉన్నట్టు ఇంతమంది మా కాలేజ్ మీద ఉన్నాక మరి మాకు ఎందుకు ఏం జరగట్లేదు? మాకు ఈరోజు ఏదైనా ఒకటి జరగాలి. నిన్న ప్రతి ఒక్కరు ఏడ్చారు. కొన్ని రోజు జగిత్యాలు తీసుకుపోయి జగిత్యాలు ఉంచుకున్నారు. అక్కడ ప్రాబ్లం అయింది. 2 కాలేజ్కి ఒకటే ప్రిన్సిపల్ అయినప్పుడు వస్తారు, జోనల్ ఆఫీసర్ వస్తే ప్రిన్సిపల్ వస్తుంది. వచ్చి బాగున్నారా అమ్మ తిన్నారా అంటారు, 2 ఫోటోలు తీసుకుంటారు. మేము పోయినామని పెట్టుకుంటారు 5 నెలల రోజుల వరకు. మాకు వచ్చి మా ప్రాబ్లమ్స్ అడగరా? మన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి. ఉన్న డ్యూటీ మేడం తీసుకొని పోతుంది. మేమందరం కళ్ళు తిరిగి పడితే కూడా మేము తీసుకొని పోతున్నాం. ఇంత ముందుకు మాకు ప్రాబ్లం ఫుడ్ లేదు. 4 టిఫిన్ చేసాడు. 2 నెలలు పెట్టమంటే అది కూడా మొన్నటి వచ్చింది. ఒక 2 నెలలు అయితే మేము ఫుడ్ కరెక్ట్ తినబట్టి. మీ మెయిన్ రీజన్ ఏంటి? మాకు మెయిన్ రీజన్ మాకు స్టడీ మెటీరియల్స్ కావాలి, చదువుకోనికి లేవు. మాకు ల్యాండ్ లేదు. మాకేం చేస్తారో చేయాలి. కాలేజ్ మాకు 3 మేడమ్స్ లేరు, 3 ఫ్యాకల్టీ లేరు. 3 సబ్జెక్ట్స్ కి 3 ఫ్యాకల్టీ లేదు. మా అందరు పేరెంట్స్ మా సబ్ టైం దగ్గరికి పోయి మేడం అడిగితే ఫ్యాకల్టీ లేరు మేడం అంటే, మీకు ఇంకా ఇంతకు ముందు వేసినాం కదా, ఇంకా ఫ్యాకల్టీ ఎందుకు, 3 టీచర్స్ ఎందుకు అని సెక్రటరీ మేడం అట్లా అన్నారు. యూనివర్సిటీస్ నుంచి పంపిస్తారంట. అసలు యూనివర్సిటీ వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు పంపడానికి? ఇంకొకటి మా వాష్రూమ్స్ అన్ని ఫిల్ అయిపోయినాయి, బ్లాక్ అయిపోయినాయి. 2 బాత్రూమ్లు మాత్రమే మంచిగా ఉన్నాయి. 50 మందికి 2 బాత్రూమ్లు అంటే మంచిగా మేడం అంటే అసలు ఇది పర్మనెంట్ బిల్డింగ్ కాదమ్మా, టెంపరీ బిల్డింగ్. అసలు ఎందుకు మమ్మల్ని డోర్స్ ఎందుకు అవి ఎందుకు అని అంటున్నారు. బిల్డింగ్ వచ్చినప్పుడు పెట్టిద్దామన్న డోర్లకు పైసలు 50,000. ఇప్పుడు మీకు మెయిన్ రీజన్ మీరు రోడ్ ఎక్కడానికి రీజన్ మీ ఫుడ్ ప్రాబ్లం ఎలాంటివి? ప్రాబ్లం ఏం లేదు, మాకు స్టడీ ప్రాబ్లం ఉంది. అసలు మొన్న సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు ఏది క్వశ్చన్ పేపర్ యూనివర్సిటీ నుంచి రావాలి, కానీ వీళ్ళే ప్రిపేర్ చేసి ఇచ్చారు. మాకు వీళ్ళే కరెక్షన్ చేస్తారు. మా పేపర్స్ కూడా యూనివర్సిటీస్ కోవాలి, మా పేపర్స్ కరెక్షన్స్ కి అసలు అన్ని 2 ఇయర్స్ వచ్చి మా జూనియర్స్ లేరు. అసలు ఈ బిల్డింగ్ ని చూసి మా జూనియర్స్ వస్తారా? అసలు అఫిలియేషన్ లేదు కాలేజ్ కు. రేపటి నాడు మా 4 సంవత్సరాలు అయిపోయినాక రేపు నాడు బయటకు పోతే అసలు నీకు అఫిలియేషన్ లేదు ఎందుకమ్మా? దేనికి మాకు చాయిస్ లేదు. ఏ ఇంటర్న్షిప్ కి మమ్మల్ని తీసుకోరు, అఫిలియేషన్ లేదు, ఏం లేదు. జాబ్స్ కూడా రాదు అసలు. మొత్తం ఎంతమంది స్టూడెంట్? 50 మంది స్టూడెంట్స్. 2 ఇయర్స్ ఉందా మీకు? 50 మంది. స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? 7 మంది స్టాఫ్స్. అది 7 మంది స్టాఫ్స్ 1 ఇయర్ కూడా కాలేదు, 7 మంత్స్ అవుతుంది మేడం వాళ్ళు వచ్చి. అంతకు ముందుకు 2 సెన్స్ మేడం వాళ్ళు లేకుండా మేము ఎగ్జామ్స్ రాసినాం. మా అందరికి 5-6 జీబీలు వస్తున్నాయి అసలు మేడమ్స్ వాళ్ళు లేకపోతే. 9 జీబీస్ వస్తున్నాయి. మా మొహాలను చూసి ఎవరైనా రేపటి నాడు జాబ్స్ ఇస్తారు అంకుల్? ఎమ్మెల్యే దగ్గరికి, కోరిట్ల ఎమ్మెల్యే దగ్గరికి, జగిత్యాల ఎమ్మెల్యే దగ్గరికి, ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి తెచ్చుకున్నాడు మమ్మల్ని. అసలు ఏం రెస్పాన్స్ లేదు. కలెక్టర్ పోయినాం, నో రెస్పాన్స్. అసలు ఫీల్డ్ జగిత్యాల డిగ్రీ కాలేజ్ కి నోటిఫికేషన్ పడేసి 2 కాలేజ్ పేరు మీద కలిసి ఒకటే పెట్టి అది మేడం ఒక కాలేజ్ తీసేసి మొత్తం అగ్రికల్చర్ పెట్టాలని. అట్లాంటప్పుడు డిగ్రీ నోటిఫికేషన్. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో శ్రీ 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 గంగమ్మ జాతరలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చక్కగా చేపట్టాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతర సందర్భంగా గంగమ్మ దేవస్థానం నందు భక్తుల వసతులకు సంబంధించి వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2వ తేదీ వరకు లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురంలో జరిగే శ్రీ 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 గంగమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ బస్సులు అనేటివి మనకు చాలా లక్షల మంది వస్తారు కాబట్టి ఈ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఆ బస్సులు ఏవైతే కన్నా మూవ్మెంట్ ఉంటుందో దానికి సరిపడా భక్తులకు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అవసరాన్ని బట్టి ఆ బస్సుల యొక్క సంఖ్య కూడా పెంచుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడైతే మనం పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది, ఆ పార్కింగ్ ప్లేసెస్ నుంచి ఆ బస్సులు మూవ్ అవ్వడానికి వీలవుతుందా లేదా అనేది ఒకసారి
ఎన్షూర్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మరొకటి, ముఖ్యంగా శివరాత్రి పర్వదినం అంటే మన రాష్ట్రంలో ఉన్న శివక్షేత్రాలు ఏ రాష్ట్రంలో లేవు కాబట్టి ఆర్టీసీకి సంబంధించిన బస్సులు కోటప్పకొండకైతేనే, అలాగే శ్రీశైలం, కాళహస్త్రి, అలాగే మన పక్కనే ఉన్న మల్లయ్యకొండకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఎన్ని ఇక్కడ అవసరం ఉంటే తప్పకుండా ఆర్టీసీ తరఫున కూడా చర్యలు తీసుకుని. ఆర్టీసీ వాళ్ళు ఎవరు వచ్చారు? ఎవరిని మీరు పిలవలేదు? ఆర్టీసీ వాళ్ళు సార్ పిలవలేదా మీరు? ఆర్టీసీ స్కీమ్ బోర్డులు ఉన్నాయి సార్, 8 వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి సార్. అన్ని వర్కింగ్లో 8 వర్కింగ్ ఉన్నాయి సార్. ఒక 6 హ్యాండ్ పంప్స్ ఉన్నాయి సార్. వాటిలో 3 చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయి, చేస్తున్నాం సార్. ఈవినింగ్ కల్లా అవి కూడా కంప్లీట్ అవుతాయి సార్. ఎస్సీ గారు, ఎస్పీడీసీ గౌరవ మంత్రివర్యుల గారికి నమస్కారం సార్. తర్వాత ఇక్కడ వచ్చిన పెద్దలకి, తర్వాత వేదికలు అందించిన ఇతర అధికారులకి, పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు సార్. ఈసారి ఈ యొక్క గంగమ్మ జాతర కోసమని సుమారుగా 300 మంది సిబ్బందితో, తర్వాత ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో కూడా మనం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం సార్. మా ఎస్పీ గారు కూడా ఆ రకంగా ఇస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది సార్. తర్వాత 5 పార్కింగ్ ప్లేసులు, ఒక 9 చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. తర్వాత కమాండ్ కంట్రోల్, రిసెప్షన్ సెంటర్ మనం ఇక్కడే పెట్టుకున్నాం సార్. తర్వాత ఈఓ గారు, ఏసీ గారి యొక్క సహకారంతో మనకి ఒక సీసీ కెమెరాలు ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం డ్రోన్ టెక్నాలజీ కూడా మనం డ్రోన్ కెమెరాలు కూడా వాడుతున్నాం సార్ ఇక్కడ. సబ్సిక్వెంట్గా ఆల్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్తో, వాళ్ళ కోఆర్డినేషన్ ఉండాలనే ఉద్దేశంతో శానిటేషన్ వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది సార్. ఎందుకంటే పక్క మనకి పార్కింగ్ ప్లేసెస్లో లైటింగ్ ఉండాలా. అట్ ది సేమ్ టైం ఎక్కడైతే తీగలు వేలాడుతూ ఉంటాయో, ఈ చాందిని బండ్లు వచ్చినప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా మనం వాళ్ళకి లెటర్స్ రాయడం జరిగింది సార్. కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం సార్. తర్వాత మన దగ్గర బందోబస్తుగా ఇన్సైడ్ టెంపుల్, తర్వాత క్యూ లైను, తర్వాత ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి సార్. అక్కడ కూడా మనం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత ట్రాఫిక్ రెగ్యులేషన్, పార్కింగ్ ప్లేసెస్, విఐపి పార్కింగ్ ఈ రకంగా డివైడ్ చేసుకున్నాం సార్. తర్వాత ఇందాక మనకి ఈవో గారు కూడా చెప్పడం ఏమంటే సార్, 100 రూపీస్ టికెట్, 10 రూపీస్ అండ్ ఫ్రీ దర్శనము, తర్వాత 300 రూపీస్ ఆ రకంగా క్యూ లైన్స్ మెయింటైన్ చేస్తున్నారు సార్. ఆ రకంగా మేము కూడా బందోబస్తు అంతా మా యొక్క సిబ్బంది ఇన్సైడ్ అంతా మేము చూసుకుంటాం సార్. ఈ యొక్క ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమరు ఏ రకంగా మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో సార్, ఆ రకంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా విజయవంతంగా జరుపుతామని చెప్పి తమకి మేము మాట ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విఎఫ్స్ వాళ్ళు కూడా మాకు అందరు సహకరించాలా. విఎఫ్స్ నేను తక్కువ వేసుకున్నాను. సామాన్య భక్తులకు అందరికీ దర్శనం కలిగిన భాగ్యం అనుకొని కొద్దిగా దయచేసి విఎఫ్ ఉన్నాను. దానికి మీ అందరూ కూడా మా కోఆపరేషన్ కావాలని మరీ వరకు కోరుకుంటున్నాను సార్. కట్ చేస్తాం సార్. సార్ ఏం లేవు సార్. ఏదన్నా ఎమర్జెన్సీ కేసెస్ ఉంటే మన సిఎస్సి లక్కిరెడ్డిపల్లికి. జగిత్యాల జిల్లా మేడిపల్లి పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 233 పోలింగ్ స్టేషన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ పట్టభద్రుల ఎలక్షన్ లో నేను ఓటు హక్కును వినియోగించుకున్నాను. పట్టభద్రులందరూ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి. ఇందులో బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేదు. ఇందులో విచిత్రం ఏంటి అంటే, ప్రధాన పార్టీ వాళ్ళేమో మోడీ కులం ఏంటి అంటారు, మరొకరేమో రాహుల్ గాంధీ కులం ఏంటో అని అంటారు. పట్టభద్రుల ఎలక్షన్ కోసం రాష్ట్ర అభివృద్ధి ఏం చేద్దామని చెప్పాల్సింది, ఈ 2 పార్టీల అభివృద్ధిలో ఏం చేద్దామని చెప్పాల్సింది ఈ 2 పార్టీలు కనీసం దాని గురించి మాట్లాడకుండా ఈ చిక్కులు, కులాలు, మతాలకు ఈ పిచ్చి మాటలు కూడా తప్ప ఏం జరగలేదు. మన పట్టభద్రులందరూ రాష్ట్రానికి అభివృద్ధి బాటలో ఏ విధంగా ఉంటుందో దాన్ని గమనించి మీరు మీ ఓటు ద్వారా చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ బంగారు కళ్ళ కిషోర్, అంగడి పురుషోత్తం, ఆకుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ జరుగుతున్న పట్టభద్రుల ఎలక్షన్ని అందరూ పట్టభద్రులు మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇప్పుడే నేను నా ఓటు హక్కును వినియోగించడం జరిగింది. దయచేసి అందరం కూడా బాధ్యతగా వచ్చి మన ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కోరుతూ, అట్లానే చాలామంది నన్ను అడగడం జరుగుతూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ మరియు ఈ ఎలక్షన్లో లేదు కదా అని. ఎస్, బీఆర్ఎస్ పార్టీ లేదు. నిజానికి చెప్పాలంటే ఏ పార్టీ సింబల్ కూడా ఉండదు ఈ ఎలక్షన్లో. ఒకటే విచిత్రం ఏంటంటే, పట్టభద్రుల ఎలక్షన్లో నేను ఈ మధ్య ఎలక్షన్ క్యాంపెయిన్ సరళి చూడటం జరిగింది. ఒక ప్రధాన పార్టీ వాళ్ళేమో మోడీ గారి కులమైందని అడిగింది, ఇంకొకరేమో రాహుల్ గాంధీ గారి కులమైందని అడిగింది. బాధాకరం ఏంటంటే, పట్టభద్రుల ఎలక్షన్, పట్టభద్రుల కోసం ఏం చేస్తాము, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తాము, ఈ రాష్ట్ర అభ్యున్నతికి ఏం చేస్తాము అని చెప్పాల్సిన 2 ప్రధాన పార్టీలు
కనీసం దాని గురించి మాట్లాడకుండా కులాలు మతాలు ఈ చిచ్చులు పిచ్చి మాటలు వెకిలి చేసలు తప్ప ఏమీ జరగలేదు. దయచేసి పట్టభద్రులందరినీ కూడా విఘ్నతతో ఆలోచించి మన రాష్ట్ర అభివృద్ధికి ఏది మంచి జరుగుతుంది, ఏ మాటలు అవసరము, ఎలాంటి పనులు అవసరము, రాష్ట్ర అభివృద్ధికి ఏం కావాలి, ఇవి ఆలోచన చేసి అందరు పట్టభద్రుల్ని విఘ్నతతో ఓటేయమని చెప్పేసి అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందరూ కూడా మళ్ళొకసారి దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. లేకపోతే పట్టభద్రులు వినియోగించుకోకపోతే ఓటు హక్కుని భవిష్యత్తులో మన రాష్ట్రానికి అది మంచిది కాదు. సో దయచేసి అందరు పట్టభద్రులు కూడా మీరు వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకొని విఘ్నతతో ఓటేయండి. మన రాష్ట్రం అభివృద్ధికి, రాష్ట్ర అభ్యున్నతికి, ప్రజలకు మంచి చేసే వాళ్ళని చూసి ఓటేయమని చెప్పి అందరు కోరుతాం. జై తెలంగాణ. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మధుర నియోజకవర్గాల్లో శివాలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. వేములవాడ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా హాస్టల్ విద్యార్థుల ధర్నా. అనంతపురం గంగమ్మ జాతరలో భక్తులకు అన్ని వసతులు కల్పించాలి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్.